నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు. సార్, చిట్టి సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే సార్, 3 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు అంటూ వెండి తెరపై అలరించడానికి వస్తున్నారు. చాలా సంతోషం. ఫ్యాన్స్ అయితే పట్టుకోలేకపోతున్నాం, ఉబ్బి తబ్బిబ్బైపోతున్నారు. మీరేం చెప్తారు? ఏమమ్మా ఇప్పుడు మూడు 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 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఈ మధ్య సినిమాలు అన్ని అంటే దేవరా ఎన్ని సంవత్సరాలు అయింది. పుష్పడు ఇవన్నీ ఈ మధ్య ఈ పెద్ద సినిమాలు అన్నది 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు మామూలు విషయం. ఇక్కడ ఆలోచించాల్సిందల్లా పాపం 3 సంవత్సరాలు అయింది. ప్రొడ్యూసర్ విషయం ఆలోచించుకోవాలి. ఆయన పాపం మిగతా వాళ్ళకి ఎవరికి ప్రాబ్లం ఉంది కానీ ప్రొడ్యూసర్ కి టెన్షన్ లో ఉంటాడు. ఎందుకంటే 3 ఏళ్లుగా డబ్బు ఖర్చు అనుకున్న దానికన్నా ఎక్కువ అవటము, ఈ డబ్బు వస్తుందా రాదా అనే టెన్షన్ అతనికి. ప్రొడ్యూసర్ గురించి ఆలోచించాలి. లేట్ అయిన దాని వల్ల ప్రాబ్లం వల్ల మిగతా వాళ్ళకి ఎవరికి కాదు, ప్రొడ్యూసర్కే ప్రాబ్లం. ప్రొడ్యూసర్కే పాపం. ఎందుకంటే డైరెక్టర్ మారాడు, ఈయన రాజకీయాలకు వెళ్ళటం వల్ల షెడ్యూల్ మారిని మామూలు కాదు. సినిమా షెడ్యూల్ మారిందంటే రూపాయికి 2 రూపాయలు ఖర్చు, అనుకున్న దానికన్నా బడ్జెట్ పెరుగుతుంది. అయినా ప్రొడ్యూసర్ ఏం రత్నం చాలా సీనియర్ ప్రొడ్యూసర్, చాలా పెద్ద పెద్ద హిట్లు తీసిన ప్రొడ్యూసర్, ఒక పద్ధతి సినిమా మేకింగ్ మీద ఒక పట్టు అవగాహన ఉన్న ప్రొడ్యూసర్ కనుక తట్టుకుని మేనేజ్ చేయగలిగాడు. సో అది అతని కష్టం, అతని టెన్షన్ తీరాలని కోరుకుందాం. అది సినిమా సక్సెస్ అయితే పాపం ఇంత కష్టపడినందుకు ఇన్నాళ్ళు నిరీక్షణ ఫలితం దక్కింది. ముఖ్యంగా కథకి సంబంధించి రకరకాల ఊహాగానాలు అయితే ఉన్నాయి. కృషి గారు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఏదో జరుగుతుంది, ఇంకెప్పటికైనా సరే సినిమా వస్తుందా రాదా అని ఒక డైలమాలో కూడా ఉంచేశారు. ఏమంటారు మీరు? అది లేదు, ఊరిని తెలియని వాళ్ళు మాట్లాడే మాటలు చెప్తే, అవగాహన లేని వాళ్ళు మాట్లాడే. ఏం రత్నం ప్రొడ్యూసర్, అక్కడ ప్రొడ్యూసర్ ఏమీ రోడ్డు మీద ప్రొడ్యూసర్ కాదు కదా. పెద్ద పెద్ద సినిమాలు, మహామహా సినిమాలు, ఇండియన్ లాంటి భారతీయ సినిమాలు ప్రొడ్యూసర్ కర్తవ్యం కాదు. ఇప్పటిదాకా అనేక హిట్లు తీశాడు, మధ్యలో పెద్దరికము ఇలాంటివి తీశాడు, కొన్ని ఒకటో రెండో ఫ్లాప్ కూడా తీశాడు కాదు. అతను ప్రొడ్యూసర్ అనే వాటిని దృష్టిలో పెట్టుకుని తెలియని వాళ్ళు మాట్లాడాలి. అంటే ప్రొడ్యూసర్ ఈ డక్కా ముక్కలకి, పెద్ద పిక్చర్లు తీయటాలు, ఈ డిలే అవటాలు, ఇవన్నీ తట్టుకోగలిగి దాన్ని ప్లాన్ చేయగలిగిన సమర్థుడు కనుక అది వస్తూ రాదు. డైరెక్టర్ మారటం అనేదానికి వేరే కారణాలు, అతని షెడ్యూల్స్, అతని ఇది నచ్చకపోతే. కథలో ఏదో ఉందని ఎవరమ్మా చెప్పేది? 4 ప్రేమ చెప్పే మేధావులు ఎవరు? ఈ సన్నాసు లేదు ట్రోల్ చేస్తే కథలు 4 షాట్లు చూసేసి ఇది ఎవరిదో కథ అని చెప్పేస్తే అంత మేధావులు ఉన్నారా? అంత మేధావులు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కథలు చెప్పమని అడుగుతాం కదా. ఇంకా ఎంత కష్టాలు ఎందుకు ప్రొడ్యూసర్ డైరెక్టర్లకి? ఏదో గాలితరంగా ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఏదో ఒక 4 షాట్లు ఎవరిదో కథ, ఆ కథని కాపీ కొట్టి ఊరినే పని పాటలేని తొలువాగుళ్ళు అంతే, అంతకంటే లేదు. దాని సినిమా ఇవాళ ఈ ట్రోలింగ్ కిలింగ్ అన్ని కూడా అన్ని సినిమాలకు వస్తుందమ్మా. సోషల్ మీడియా పెరిగిన తర్వాత దాంట్లో అతివాదులు మితవాదులు తయారయ్యారు. దౌర్భాగ్యులు అతివాదులు పడుతుంది. ఏదో అంటే ఏదో తెలిసి వాడి అడ్రస్ కూడా ఉండదు, ఏదో పెట్టేస్తాడు. వ్యూవర్షిప్, దాని మీద వ్యూవర్షిప్ పెట్టు ఇలాంటి వాటి మీద కాంట్రవర్సీ చేస్తే వ్యూవర్షిప్ వస్తే, వ్యూవర్షిప్ వస్తే ఆ ఎంగిలి పూర్తి తినడానికి ఇష్టపడే మరి పరాయణకు సన్నద్ధులు అవుతూ ఉంటారు. సినిమా కంటెంట్ బాగుంటే దేవరాకి ఎంతో చేశారు ఆడలేదా, కల్కి ఎంతో చేశారు ఆడలేదా, పుష్ప 2 ఎంతో చేశారు ఆడలేదు. ఇవన్నీ సినిమా కంటెంట్ బాగుంటే, వాళ్ళు ఎలా ఉందంటే పరిస్థితి, కంటెంట్ బాగుంటే ఆడుతుంది, కంటెంట్ బాగాలేకపోతే ఆడదు. ఎవరిదైనా సరే, ఏ హీరో సినిమా అయినా, ఏ చిన్నవాడి సినిమా అయినా. చిన్న సినిమాలు కూడా కంటెంట్ బాగుంటే కోర్టు ఆడింది, కమిటీ కుర్రాళ్ళు ఆడింది, 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 మేనేజర్ ఆడింది. కంటెంట్ బాగుంటే అన్ని చిన్నవి ఆడుతున్నాయి. కంటెంట్ బాగాలేకపోతే పెద్ద గుంటూరు పోయింది. ఇవాళ నా కుబేరా ఫస్ట్ వీక్ ఆహా ఓ అని ఎంతో ప్రమోట్ చేశారు. ఏం లాభం? 2వ వారం పడుకుంది. కంటెంట్ ఆడింది. కంటెంట్ నచ్చకపోతే ఎవరికైనా గుడ్ బై టాటానే. కంటెంట్ నచ్చితే చిన్నదే పెద్దలేదు వాళ్ళ పరిస్థితి. ఎందుకంటే వాడు ఆడే సినిమా చూసేవాడు జేబులో డబ్బు చూస్తున్నాడు. డబ్బును బట్టి ఇదివరకులాగా 500 పెడితే ఫ్యామిలీ వెళ్ళగలే రోజులు కాదు. ఇవాళ ఫ్యామిలీ మొత్తం వెళ్ళాలంటే 2000 నుంచి 2500 అవుతుంది. ఇంకా ఇవాళ రేట్లు పెంచిన రేట్లు అంటే ఇంకా ఆ బీనింగ్ ఫ్యాన్స్ పెంచుతుంటే మొత్తం ఫ్యామిలీస్ అంతంత ఖర్చు పెట్టుకుని వెళ్ళరు. 3000 పెట్టుకుని 5 ఫ్యామిలీలు వెళ్ళాలంటే, 4 వెళ్ళాలంటే 2000 పెట్టుకుని 2500 ఖర్చు పెట్టుకుని ఎందుకు వెళ్తారు? బాగుందంటే వెళ్తారు.
ఈ సినిమా సార్ కంటెంట్ బాగుంటుందని ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే చిట్టి సార్ ఆ, మీరు ఎలానూ టికెట్ రేట్ల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఆ టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి కూడా 2 తెలుగు రాష్ట్రాలలోనూ టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అనుమతులు వచ్చేసాయి. మీరేం చెప్తారు? ఇది ఈ రేట్లు పెంచుకునే దాన్ని నేను మొదటి నుంచి వ్యతిరేకం అమ్మా. ఎందుకంటే మేము కోర్టు పెట్టి తీసాము. కోర్టు పెట్టి ఎందుకు తీశారు? మార్కెట్ ఉండబట్టి తీశారు. మరి గతంలో 5 ఏళ్ల క్రితం ఎందుకు తీలా? అప్పుడు లేవో డబ్బులు ఇండస్ట్రీ డబ్బులు వాళ్ళు లేరా ఉన్నారు ఎందుకు ఇలా? అప్పుడు మార్కెట్ లేదు. అంత మార్కెట్ ఇవాళ మార్కెట్ విస్తృతం అయ్యింది. విస్తృతం అయ్యేది ప్యాన్ ఇండియా మార్కెట్ వచ్చింది. మన సినిమాలు కేరళలో ఆడుతున్నాయి, కర్ణాటకలో ఆడుతున్నాయి, తమిళనాడులో ఆడుతున్నాయి, మన సినిమాలు US లో ఆడుతున్నాయి. ఆ రేంజ్కి వెళ్ళిపోయింది. మార్కెట్ వెళ్ళింది కనుక ఖర్చు పెడుతున్నారు. పూర్ణ మేము ఖర్చు పెట్టే అందుకని ప్రజల దగ్గర దోపిడీ చేస్తామంటే కరెక్ట్ కాదు. బ్లాక్ టికెట్ అమ్మితేనేమో జైల్లో పెడతారు. థియేటర్ దగ్గర బ్లాక్ అమ్మితే. ఇది బ్లాక్ అమ్మటం కాదు. 600 రూపాయలకి 800 రూపాయలకి టికెట్లు అమ్మటం బ్లాక్ మెయిన్. అది మొదటి నుంచి లేదు. ఈ సినిమా కాదు, ఏ సినిమా కాదు. ఈ ఈ బెనిఫిట్ షోలు వేసి ఈ దందా చేయడం కరెక్ట్ కాదు. మీరు ఖర్చు పెట్టండి. మీరు ఖర్చు పెట్టి మార్కెట్ ఉన్నబట్టి ఖర్చు పెట్టారు. లేకపోతే ఖర్చు పెడతారా? ఎవరు ఖర్చు పెడతారు? కోటి రూపాయలు ఖర్చు పెట్టారు, 100 కోట్లు ఖర్చు పెట్టారు. మీరు మార్కెట్ మీకు లేదనుకో, ఎవడన్నా 5 ఏళ్ల క్రితం ఎవడన్నా ఖర్చు పెట్టాక దాని సినిమాకి 5-6 ఏళ్ల క్రితం ఎందుకు ఖర్చు పెట్టాం మరి అప్పుడు? ఇప్పుడు ఎందుకు ఖర్చు పెడుతున్నారు? మార్కెట్ పెరిగింది కనుక రాబడి ఉంది కనుక ఖర్చు పెడతాం. మేము ఖర్చు పెడుతున్నాం, ప్రేక్షకులు డబ్బులు ఇవ్వండి. ఏదో అర్థరహితమైన ఒక వాదన ఏదో మొదలైంది. అది ఈ ప్రభుత్వాలు కూడా ఏదో మన తెలంగాణ ప్రభుత్వం మన పుష్ప అప్పుడు ఇక లేదు ప్రిన్సిపల్ పర్మిషన్ గాడి గుట్టుకు అక్కడ పాస్ అన్నారు. ఆ నెల రోజుల్లో ఇంకో సినిమాకి ఏదో ఇచ్చారు తెలియదు. ఇప్పుడు ఇస్తున్నారు. వీళ్ళకి ఒక నిలకడ లేదు. ఈ ప్రభుత్వాలకు కూడా వాళ్ళ ఎప్పుడు పూటకు ఒక మాట కుదిరిన సందర్భాన్ని బట్టి ఒక మాట మాట్లాడి దౌర్భాగ్య ప్రభుత్వాలు ఉన్నాయి మనకి. కనుక జరుగుతూ ఉంటాయి. ఇది అనైతికము నా ఉద్దేశము. బెనిఫిట్ అంటాము 1000 రూపాయలు 600 800 టికెట్లు అమ్మటం బ్లాక్ లో టికెట్లు అమ్ముకోమని పర్మిషన్ ఇవ్వడం గవర్నమెంట్. చాలా మంచి పద్ధతి కాదు ఇది. నెంబర్ ఆఫ్ థియేటర్లు వేసుకుంటున్నారు కదా. ఇదివరకు నెంబర్ ఆఫ్ థియేటర్లు ఎందుకు చేసేవారు కాదు, ఇప్పుడు ఎందుకు వేస్తున్నారు? ఇవన్నీ మార్కెట్ బట్టి అందరు సినిమాలు అన్ని ఇప్పుడు ఈ హరిహర మీరు 500 700 థియేటర్లు వేస్తారు. అన్ని సినిమాలు వేయగలరు అట్లా చేస్తే కలెక్షన్. మార్కెట్ ఉండబట్టే కదా. దానికి ప్రేక్షకులను పీడిస్తాము. నేను ఖర్చు పెట్టాము మాకు ఇవ్వనండి. నేను ఖర్చు పెట్టకుండా సింపుల్ గా తీశాను, నాకు తగ్గిస్తారా రేట్? నేను సింపుల్ గా సగటు బడ్జెట్ తో మంచి సినిమా తీస్తాను, నాకు రేట్లు తగ్గిస్తారా? లాజిక్ ఏదో జరుగుతుంది. దౌర్భాగ్యం అంతే. ఈ రేట్లు పెంచడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. అది ఏ సినిమా అయినా ఎవరి సినిమా అయినా ఏ గవర్నమెంట్ అయినా కరెక్ట్ కాదు. అది జరుగుతుంది. అదంతా మన ప్రభుత్వాలకే చిత్తశుద్ధి లేనప్పుడు ప్రేక్షకులకి బలిపశులు చేయకూడదు, ప్రేక్షకులకి పెనాల్టీ వేయకూడదు అని అంటున్న ప్రభుత్వాలే మళ్ళీ చేస్తాం. ఏం చేస్తాం అంటే కర్మ అనుకోవాలి. అనైతికమైన ఇప్పుడు ఇది 100 కోట్లకు బడ్జెట్ పెరిగిపోయింది. ఇప్పుడు హీరోల రెమ్యూనరేషన్ అప్పట్లో చాలా మంది సీనియర్ సినిమా ప్రముఖులు కావచ్చు, లేదా సినిమాకి సంబంధించిన పెద్దవాళ్ళు కానీ చెప్పేటప్పుడు ₹1,00,000 రెమ్యూనరేషన్ అంటే చాలా హ్యూజ్ అమౌంట్ కింద చూసేవారట. ఇప్పుడు హీరోలే 100 కోట్లు 150 కోట్లు 200 250 కోట్ల వరకు తీసుకుంటున్నప్పుడు, అమాంతంగా వాళ్ళ రెమ్యూనరేషన్ పెరిగిపోయినప్పుడు అండ్ సినిమాకి సంబంధించిన సెట్టింగ్స్లోనే కోట్లలో వేస్తూ ఉన్నారు. మరి ప్రొడ్యూసర్ ఆ డబ్బునంతటిని తిరిగి రాబట్టుకోవాలి అని అంటే సినిమా టికెట్లు పెంచడం తప్ప, బెనిఫిట్ షోస్ వేసుకోవడం తప్ప వేరే దారి కనిపించడం లేదు కదా. ఎక్కడ నీకు నియంత్రణ రావాలి అంటారు? ఎక్కడ వీటిని కట్ చేయాలి? ఇంతకన్నా పిచ్చి వాదన వితండం వాదన మరొకటి ఉండదు. ఎందుకంటే ఖర్చు పెట్టారు. ఎందుకు ఖర్చు పెట్టావు నువ్వు? ఈ బెనిఫిట్ షోల కోసం ఖర్చు పెట్టారు, మార్కెట్ బట్టి ఖర్చు పెట్టారు. గతంలో ఒక హీరో రామారావు గారు మంచి ఫామ్ లో ఉన్నప్పుడు కూడా సినిమా బిజినెస్ 60 లక్షలు తర్వాత ₹1 కోటి నేను అప్పుడు దానికి తగినట్టు ఖర్చు పెట్టాం. ఇవాళ ఎంత ఉంది బిజినెస్? 1000 కోట్లకి వెళ్తాను, 500 కోట్లకు బిజినెస్ చేస్తాను, 700 కోట్లు. మరి 100 కోట్ల బిజినెస్ చేస్తాను కనుక మీరు ఖర్చు పెడుతున్నా, లేదా ఖర్చు పెడతారా? నా మీద దయచేసి ఖర్చు పెడతారా ఏంటి కదా? బిజినెస్ ఉంది, బిజినెస్ పెరిగింది. నిన్న 100 రూపాయలు ఇవాళ 1000 రూపాయలు అయ్యింది. 700 థియేటర్లు రిలీజ్ చేసే కెపాసిటీ ఉంది. ఇండియా కాదు, అవుట్ ఆఫ్ ఇండియా కాదు, ఇండియాలో 5-6 రాష్ట్రాలు కాదు, ఈ లెవెల్లో పెరిగింది
మార్కెట్ పెరిగింది కనుక మీరు ఖర్చు పెడుతున్నారు. ఏదో మమ్మల్ని ప్రేక్షకులు ఉద్ధరించడానికి ఖర్చు పెట్టామన్నట్టు మాట్లాడతారు ఏంటి? బిజినెస్ లేకపోతే ఖర్చు పెడతారా మీరు? ఖర్చు పెట్టేసేసి మీరు రెమ్యునరేషన్ అంతా వస్తుంది. రెమ్యునరేషన్ ఎందుకు ఇస్తున్నారు? మా దమ్మున్న హీరోకే ఇస్తున్నారు కదా. దమ్మున్న హీరోగా ఆ హీరో మీద బిజినెస్ ఉంది కనుక ఆ బిజినెస్ తగినట్టు ఇస్తున్నారు. లేకపోతే ఎందుకు ఇస్తారు? అందరికి ఇస్తున్నారు కోట్లు, అందరికి ఇవ్వట్లేదే. శ్రీ విష్ణు ఉన్నాడు, ఎన్ని కోట్లు ఇస్తున్నారు శ్రీ విష్ణుకి? నాని ఉన్నాడు, ఎన్ని కోట్లు ఇస్తున్నారు నానికి? రవితేజకి ఇస్తున్నారు, ఎన్ని కోట్లు ఇస్తున్నారు? 100 కోట్లు వాళ్ళకి ఇస్తున్నారు లేదు కదా. వాళ్ళ మార్కెట్ బట్టి ఇస్తున్నారు. మార్కెట్ ఉంది, జూనియర్ ఎన్టీఆర్కి ఉంది మార్కెట్, పుష్పకు ఉంది మార్కెట్ ఉంది, మహేష్ బాబుకు ఉంది, పవన్ కళ్యాణ్కి ఉంది, ప్రభాస్కి ఉంది. ఇస్తున్నారు కోట్లు. ఎందుకు ఇస్తారు? ఊనే ఇస్తారండి కోట్లు, ఊనే అడగారే. సార్ ఇంతకు ముందు సినిమా రిలీజ్లు అనేవి ఓన్లీ వెండి తెరకు మాత్రమే పరిమితమై ఉండేవి. ఇప్పుడు శాటిలైట్ రైట్స్ ద్వారా డబ్బులు వస్తున్నాయి, అండ్ మ్యూజిక్ రైట్స్ ద్వారా డబ్బులు వస్తున్నాయి, ఓటీటీల ద్వారా డబ్బులు వస్తున్నాయి. సో ఇన్ని సోర్సెస్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు రెమ్యునరేషన్ పెరగడం కావచ్చు, లేకపోతే కాస్ట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్కి సంబంధించి కూడా పెరుగుతుంది అనేది కూడా ఒక వాదన, తప్పు లేదు అనేది. మరి మీరేమంటారు? ఏమన్నా ఇప్పుడు పెరుగుతుందమ్మా, ఈ మాట్లాడిపోయి హీరోలకు పెరుగుతుంది, డైరెక్టర్లకు పెరుగుతుంది, ఓకే వాళ్ళ స్టామినా ఉంది అందుకు ఇస్తున్నాం. మరి ఇంత బడ్జెట్ అంటున్నారు. 24 క్రాఫ్ట్స్ లో ఎవరి లైట్ మ్యాన్స్ రేట్లు పెరిగినాయా? మేకప్ మ్యాన్ రేట్లు పెరిగినాయా? కాస్ట్యూమ్ అసిస్టెంట్ రేట్లు పెరిగినాయా? అసిస్టెంట్ డైరెక్టర్ రేట్లు పెరిగినాయా? 24 క్రాఫ్ట్ లో ఎవరి రేట్లు పెరిగినాయి? ఎవరికి ఆ రేట్లు పెంచమంటేనేమో మేనమేషాలు లెక్క పెడతారు, మీటింగ్లు అంటారు, అయ్యి అంటారు, 3 సంవత్సరాలకు ఒకసారి పెంచుతామంటారు. అన్ని మీటింగ్లు జరుగుతూ ఉంటాయి. మరి 24 క్రాఫ్ట్ వీళ్ళు ఏమైనా పెంచితే అందరిది పెంచామంటే అందరికి పెరిగి పెంచేందువల్ల మాకు కాస్ట్ పెరుగుతుంది. మీరేదో నలుగురు డైరెక్టర్లు 4 హీరోలు పెంచుకోవడానికి ఇచ్చేసేసి మీరు మేము పెంచాము, ఖర్చు పెట్టామంటే అనైతికమైన మాటలు, అర్ధరహితమైన మాటలు. కాస్ట్ పెరిగింది అంటే మేకింగ్ కాస్ట్ ఎందుకు పెరిగింది? కాస్ట్ మేకింగ్ బిజినెస్ పెరిగింది, పెరుగుతారు. బిజినెస్ లేకపోతే సినిమా తీసేవాళ్ళు ఎదోళ్ళు కాదు, బిజినెస్ బట్టే ఖర్చు పెడతారమ్మా. నాడు ఈనాడు, ఆనాడు అంతే 40 లక్షలు 50 లక్షలు కోటి రూపాయల బిజినెస్ అన్నప్పుడు 60 లక్షలు 80 లక్షలు ఖర్చు పెట్టేవారు. ఇవాళ 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు అన్నప్పుడు అలా ఖర్చు పెడతారు సినిమాకి. ఆడియన్స్ వేరియేషన్ చూస్తున్నారు కనుక, ఆడియన్స్ రకరకాల సినిమాలు చూస్తున్నారు, రకరకాల భాషలు చూస్తున్నారు కనుక కాంపిటీషన్ మీద ఖర్చు పెట్టి తీస్తున్నారు. దానికి ప్రేక్షకుల మీద బలి చేస్తామంటే ఎట్లా? అండ్ మరోపక్క ఇక సినిమాకి సంబంధించి హరిహర వీరమల్లు కథ ఎలా ఉండబోతుంది? సో ఇది వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మాట్లాడిన మాటలు కాస్త ఆసక్తికరంగా కనిపించాయి. మొఘలుల చక్రవర్తులకి సంబంధించి ఎక్కువగా మన చేత బలవంతంగా చదివించారు, వాళ్ళను ఓడించినా లేదు అని అంటే వాళ్ళపై పోరాడిన మన రాజుల కథలకు సంబంధించి మాత్రం మన చేత చదివించలేదు, హిస్టరీలో అంత ప్రాధాన్యత ఇవ్వలేదు అని అని మాట్లాడారు. మీరేమంటారు? ఆయన పాపం ఎంతవరకు చదివారో ఈ చరిత్రలు తెలియదు కదా నాకు. అన్నీ ఉన్నాయి. మనము సినిమా ఫీల్డ్ దాని మీద దృష్టి పెట్టాలా. మన తెలుగులో తీసాము, అల్లూరి సీతారామరావు తీసాము, చాలా సినిమాలు చరిత్ర సినిమాలు తీసాం. ఈ మధ్య కాలంలో తీయలేదు, ఇప్పుడు మొదలైంది. చరిత్ర తెలియక కాదు, సినిమాల్లో ఆ చరిత్రని సినిమాగా మలచడం అనే ప్రక్రియ ఆ రోజుల్లో ఉండేది, గత రోజుల్లో ఉండేది. అంటే పాఠ్య పుస్తకాలలో మన రాజుల చరిత్రలు చాలా తక్కువగా ప్రచురించారా? పిల్లల చేత చదివించడంలో ఫెయిల్ అయ్యామా మనం? ఓన్లీ మొఘలులు, అక్బర్, బీర్బల్ కథలే, లేకపోతే వాళ్ళ సామ్రాజ్యానికి సంబంధించి మనం ఫోకస్ చేసామంటారా? అది సినిమాని గురించి మాట్లాడే విషయం పెద్ద ఇష్యూ అమ్మా, పెద్ద సమస్య. అది కాంగ్రెస్ స్వాతంత్రం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దౌర్భాగ్యం ఇది. కాంగ్రెస్ ప్రభుత్వం వరుసగా నాలుగు సార్లు ఎడ్యుకేషన్ సెంటర్ లెవెల్లో ఎడ్యుకేషన్ మినిస్టర్ ముస్లింస్ పెట్టి, ముస్లింస్ మొత్తం వాళ్ళ మన దేశాన్ని పాలించి మన మీద అఘాయిత్యాలు చేసిన వాళ్ళని హీరోలుగా వాళ్ళు చేసిన చరిత్రని వక్రీకరించి అది పాఠ్య పుస్తకాల్లో పెట్టడం కాంగ్రెస్ చేసిన దౌర్భాగ్యం, దుష్ట చర్యలై. కాంగ్రెస్ అంటే మన దేశాన్ని పట్టిన దరిద్రం ఆ కాంగ్రెస్, అది ఒక పట్టిన శని.
అందుకని దేశంలో మన దేశాన్ని, మన దేశం యొక్క గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని ఎంతసేపు కిందపరుస్తూ చైనా సంకరాగడము, పాకిస్తాన్ అంతపాటము తప్పితే ఆ కాంగ్రెస్ దౌర్భాగ్యం అంతే. అది దాని పాలనలో వరుసగా స్వాతంత్రం వచ్చినాక 20 ఏళ్లలో 4 మినిస్టర్లు సెంట్రల్ మినిస్టర్ ముస్లిం అక్కడ చేసిన ఆ ముస్లింస్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ వాళ్ళ మొఘల్ నాయకులు గొప్ప నాయకులు గాను, గొప్ప లీడర్స్ గాను వాళ్ళు తీసి అలెగ్జాండర్ గొప్పోడు, టిప్పు సుల్తాన్ గొప్పోడు, ఈ దరిద్రాలు చేశారు. వాళ్ళ దరిద్రం వాళ్ళది. అది పెద్ద ఇష్యూ. అది ఉన్న ఈ సినిమా గురించి సంబంధించి మాట్లాడే ఇష్యూ కాదు. సినిమాలకైతే సినిమాల్లో మన తెలుగు హీరోల గురించి తమిళ్లో వీరపాటి గడ్డబొమ్మ అవచ్చు, అలాగే అనేక సినిమాలు, మొన్న మణిరత్న సినిమా కూడా మన తెలుగులో అనేక సినిమాలు, హరిహర మల్లు ఈ మధ్య ఇప్పుడు వచ్చిన కొత్త హిస్టారికల్ మూవీ మన రాజుల గురించి మన చిరంజీవి సినిమా తీయలేదా ఉన్నాయి, ఇతనే ఉన్నారు సినిమాల్లో. అదేంటంటే ఒక కాస్ట్లీ ఎఫ్ఐఆర్, రిస్కీ ఎఫ్ఐఆర్ అనే లెక్కలో దాన్ని తీయాలంటే చాలా విషయ పరిజ్ఞానం కావాలి, రాసే రచయిత పరిజ్ఞానం కావాలి, తీసే డైరెక్టర్ కి హిస్టారికల్ ఇన్డెప్త్ టైప్ కావాలి. ఇవన్నీ అందువల్ల ఆ హిస్టారికల్ మూవీస్ తీయటం అంటే ప్రతోడు తీసేయలేడు. ప్రతోడు తీయటం అంత ఈజీ కాదు. హిస్టారికల్ మూవీస్ తీయాలంటే దాని మీద చాలా గెయిన్ ఉండాలి, చాలా నాలెడ్జ్ ఉండాలి. అది కనుక అందువల్ల తక్కువ మన దగ్గర. తీస్తానే ఉన్నారు, అడపదడప తీస్తానే ఉన్నారు, తీయకపోవడమే లేదు. సినిమాలకిను దానికి సంబంధం లేదు. అది వేరే, ఆ కథే వేరు అసలు. మన హిస్టరీలో మన వీరుల కన్నా మన ఏలిన మన బానిసలుగా చూసిన ఆంగ్లేయులు అవచ్చు, వీళ్ళు అవచ్చు, ఇప్పటికీ మన రోడ్ల పేర్లు ఇంకా ఔరంగజేబు రోడ్డు అని ఉంటుంది, టిప్పు సుల్తాన్ అని ఉంటుంది. దరిద్రులు మన దేశంలో మన ఆడపడుతుల్ని మానభంగాలు చేసి దౌర్భాగ్యాలు చేసిన ఆ దరిద్రుల్ని పేర్లు ఇప్పటికీ మనం పెట్టుకుంటున్నాం. అది కారణం కాంగ్రెస్ దుర్మార్గ పరిపాలన. అది కాంగ్రెస్ లో ఎవరికి వాళ్ళు రాస్తారు. కాంగ్రెస్ వాళ్ళు హిందువులా కాదు, నెహ్రూ ఫ్యామిలీ హిందూ ఫ్యామిలీనా కాదు, దొంగ హిందువులు. వాళ్ళు భారతీయులా కాదు, దొంగ భారతీయులు. వాళ్ళు అలాగే ఉంటుంది వాళ్ళ జీవితాలు అంతే. వాళ్ళకి వాళ్ళు ఆ దేశం మన దరిద్రం. వాళ్ళ అధికార స్వాతంత్రం రాగానే ఈ నెహ్రూ ఫ్యామిలీ అధికారంలో కూర్చోటం, ఈ వాళ్ళ ఆయన అన్నాడుగా నెహ్రూనే తన బుక్ లో రాశాడు, బై యాక్సిడెంట్ ఐఎమ్ హిందూ, బై బర్త్ ఐఎమ్ ముస్లిం, బై ప్యాషన్ ఐఎమ్ వెస్టర్న్, బై యాక్సిడెంట్ ఐఎమ్ హిందూ అన్నాడు. ఇలాంటి దౌర్భాగ్యాలు చేస్తూ మన దేశం 40 ఏళ్ళు గట్టి. అండ్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలు మనం చూస్తే, నేను చాలా యాక్సిడెంటల్ గా ఆర్టిస్ట్ అయ్యాను, బలవంతంగా నా చేత ఈ వేషాలు వేయించారు సినిమాలో, అండ్ నాకన్నా చాలా పెద్ద పెద్ద హీరోస్ ఉన్నారు. సో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏమంటారు మీరు? మాట్లాడలేదు, వాస్తవం మాట్లాడు. నాకన్నా రామ్ చరణ్ కు, అల్లు అర్జున్ కు వీళ్ళకి వచ్చే కలెక్షన్ నాకు లేదు. వాస్తవం ఏదో ఒప్పుకున్నాడు, ఆయన నిజాయితీగా చెప్పుకున్నాడు. నేను టాప్ హీరోని. ఆయన ఫ్యాన్స్ ఏదో అనొచ్చు కానీ ఆయన వన్ ఆఫ్ ది టాప్ హీరో, అంతేకాని ఆయన వన్ ఆఫ్ ది టాప్ హీరో అనేది ఏదో ఒప్పుకునేదో. మరి అలా కాకుండా వేరే రకంగా చెప్పుంటే మనం ఆలోచించాలి. కానీ ఏదో ఒప్పుకున్నాడు, కరెక్ట్. అది అతను మార్కెట్ రేంజ్. ఇవాళ ఫస్ట్ సినిమా ఇది, పాన్ ఇండియా సినిమా. పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఇదే ఫస్ట్. అంతకుముందు పాన్ ఇండియా సినిమా కూడా లేదు కదా ఆయనది. ఆయన సినిమా తమిళనాడులో లేదు, కర్ణాటక. ఇప్పుడు ఈ సినిమా చేస్తున్నారు. చూడాలి ఈ పాన్ ఇండియా సినిమా సక్సెస్ అయితే నెక్స్ట్ ఆయన సినిమాలన్నీ పాన్ ఇండియా ఉంటాయి. అది సరే, ఆయన నిజం ఒప్పుకున్నాడు అంతే. ఆశ్చర్యపడాల్సిన నిజం. అబద్ధం చెప్తే నేనే టాప్, నాది కలెక్షన్ అని అంటే ఎలా మాట్లాడతాడు ఆయన అని చెప్పదు. ఆయన నిజం ఒప్పుకున్నాడు కదా, నాకన్నా వాళ్ళు పెద్ద హీరో. నేను యాక్సిడెంట్ గా సినిమాలోకి వచ్చాననేది అది కూడా వాస్తవమే. చిరంజీవి గారు స్టార్ అయ్యేటప్పటికి వెళ్తాం కదా ఆటోమేటిక్. ఇప్పుడు ఒకళ్ళు స్టార్ అయ్యారంటే ఆ స్టార్ తాలూకు తప్పు కొడుకు ఎవరున్నా అతను పెట్టి హీరో చేద్దామని బిజినెస్ యాంగిల్. అలా ఆయన్ని అడిగారు. ఆయన అయిష్టంగానే మాది ఇప్పుడు చెప్తాను ఉంటాడు, నాకు సినిమాలు అనేది ఏదో చేయటమే తప్పితే అయిష్టమే ప్రేమ కాదు అన్నాడు. అలాగే నిజాలు ఒప్పుకున్నాడు, సంతోషం. అండ్ మరోపక్క ఇంతవరకు అంటే నేను కష్టపడి సినిమాలు చేయడం వరకే నాకు తెలుసు, బట్ ప్రమోషన్స్ ఎప్పుడు చేయలేదు. నిధి అగర్వాల్ గారు ఒంటి చేత్తో ఈ ప్రమోషన్ని చేస్తుంటే సిగ్గేసి నేను ఇక్కడికి వచ్చాను అని అన్నారు. ఇక్కడ ప్రమోషన్స్ హీరోలు కావచ్చు, హీరోయిన్స్ కావచ్చు, వాళ్ళ పాత్ర ఏంటి అనేది తెర మీద చర్చకొచ్చింది. మీరేమంటారు? ప్రమోషన్ కి ఆ హీరో హీరోయిన్లకి ఆ డైరెక్టర్ కి బాధ్యత. ఎందుకంటే కష్టపడి తీసిన సినిమా
ఆ ప్రొడ్యూసర్ కష్టపడి ఎంతో పెట్టుబడి పెడితేనే కదా సినిమా. సో దాన్ని నిలబెట్టుకుని కాపాడుకోవడానికి ప్రమోషన్ చేస్తానే ఉన్నారు. ఈయన ఆ, ఈయన ఒకటి సినిమాలకి చేశారు గతంలో. బట్ ఆ ప్రమోషన్ అంటూ ప్రత్యేకంగా టైం కేటాయించడం, ప్రత్యేకంగా దానికి షెడ్యూల్ చేయకపోతే అది ప్రొడ్యూసర్ చేసుకుంటారు. ఇప్పుడు హీరో అనే సినిమాలకి వస్తారని కూడా లేదు. ప్రొడ్యూసర్ చేసుకుంటాడు. ప్రొడ్యూసర్ డైరెక్టర్ వాళ్ళ బాధ్యత ఖచ్చితంగా సినిమాని ప్రమోట్ చేసుకుంటారు. ఎందుకంటే ఆడియన్స్ దగ్గరికి రీచ్ అవ్వాలి, ఆడియన్స్ దాని మీద ఒక ఉత్కంఠ కలిగించాలి, ఆడియన్స్ దాని మీద ఒక ఇంట్రెస్ట్ కల్పించాలి అనేది ప్రక్రియ. అది ఎవరైనా చేయాలి, పెద్ద స్పెషల్ విశేషం ఏం కాదు. ఎవరైనా చేసుకోవాల్సింది చేస్తారు. చేయలేకపోతే పరిస్థితి కుదరక రాకపోతే అయినా సినిమా ప్రమోట్ చేస్తారు. హీరోయిన్లు వచ్చినా రాకపోయినా ఆ ప్రొడ్యూసర్ డైరెక్టర్ నానా తంటలు పడతారు, దాన్ని ప్రమోట్ చేస్తుంటారు. కనుక చిన్న పెద్ద సినిమా అయినా చేసుకుంటారు. ఏమో మరీ ముఖ్యంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య, సినిమాల కన్నా కూడా నేను రాజకీయాలలోనే కంఫర్టబుల్గా ఉన్నాను, ఇక్కడైతే నేను ధైర్యంగా మాట్లాడగలుగుతాను, అదే సినిమాల దగ్గర మాట్లాడాలంటే కాస్త టెన్షన్ ఉంటుంది నాకు అన్నట్టుగా మాట్లాడారు. మీరేమంటారు పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్కి సంబంధించి? ఆయన పాలిటిక్స్ అప్పుడు ఇంకా చాలా మెచ్యూర్ అవ్వాలి. రాజకీయాల్లోకి వచ్చాను, కంఫర్ట్ గా ఉందంటే ఆయనకు మరి ఆయన పూటకు ఒక మాట ఇవాళ ఒక మాట, ఆయన మాట ఆయన చెప్పిన ఇంటికి ఆయన కట్టుబడి ఉండకుండా మాట్లాడటం, అది కులాల విషయం అవ్వచ్చు, అది కుటుంబ రాజకీయాల విషయం అవ్వచ్చు, అది మతాల విషయాలు అవ్వచ్చు, అది పార్టీల విషయాలు అవ్వచ్చు, అది సిద్ధాంతాల విషయాలు అవ్వచ్చు. ఆయన ఈ 12 ఏళ్లలో అనేక సిద్ధాంతాలు మారాడు. కులాలు వద్దంటాడు, కాపులందరూ ఓట్లేస్తే ముఖ్యమంత్రి అవుతానంటాడు, కుటుంబ రాజకీయాలు వద్దంటాడు, ఎమ్మెల్సీ సీట్ కావాలంటే తన అన్నయ్యకి ఇస్తాడు, అన్నయ్యకి అంటాడు వద్దంటాడు, మళ్ళీ తన ఫ్రెండ్ 2,000 ఎకరాలు ఇప్పిస్తాడు. సో ఇవన్నీ నేను క్రిస్టియన్ అంటాడు, నాకు భార్య క్రిస్టియన్ అంటాడు, నా పిల్లలు క్రిస్టియన్ అంటాడు, నేను బాప్టిజం తీసుకున్నాను అంటాడు, మళ్ళీ వాళ్ళ సనాతన అంటాడు. సో ఆయన ఈ విషయాల్లో ఆయన ప్రజలు తొలకన కాకుండా ఒక మాట ఒక ఆలోచించుకుని ఆవేశంతో ఆలోచించి మాట్లాడటం. నేను ఒక నాయకుడిని ఇక్కడ సినిమా హీరోగా ఆయన ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతాను. ఏం మాట్లాడినా సినిమా హీరో ఓకే, హీరోగా ఆయన మాట్లాడతాడు. హీరోని బట్టి వ్యాపారాలు ఉంటాయి కనుక హీరో గారు ఏం మాట్లాడినా సై అంటారు ఇండస్ట్రీ. ఎందుకంటే హీరోకు అడ్వాంటేజ్ అది. హీరో గారిని బట్టి ఉంటుంది. ఆయన తప్పన్నా సరే ఎదురు మాట్లాడరు, సరే ఆయన అన్నాడు హీరో గారు. రాజకీయాలు అట్లా కాదమ్మా, రాజకీయాలు ప్రజలతో సంబంధం. ప్రజలు అలా మన పూటకు ఒక మాట నోటికొచ్చి మాట్లాడుతూ ఉంటే ఆలోచిస్తూ ఉంటారు. ఏంటి ఈయన ఏం మాట్లాడతారో. నిన్న చంద్రబాబు తిట్టాడు, లోకేష్ తిట్టాడు, తెలుగుదేశాన్ని వదిలిపెట్టను అన్నాడు, మళ్ళీ వాళ్ళే తెలుగుదేశం గ్రేట్, చంద్రబాబు గ్రేట్ అంటాడు. పసిపోయిన లడ్డూలు ఇచ్చారని చెప్పి బీజేపీతో జన్మలో జతకట్టను అన్నాడు, మళ్ళీ వాడు బీజేపీ అంటాడు. నేను ఆలోచిస్తారు ప్రజలు. ఆయన అక్కడ పరిపూర్ణత కావాలి, ఆయన ఇంకా పర్ఫెక్షన్ అవ్వాలి. పర్ఫెక్షన్ అయ్యి ఏం మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం, ఏ నిర్ణయం మాట్లాడాం, ఇవాళ ఏం మాట్లాడుతున్నాం, మన మాటలు మనమే కాంట్రాడిక్ట్ చేస్తే ఎట్లా, నిన్న ఒక మాట ఇవాళ ఒక మాట మనం మాట్లాడితే ఎట్లా, నిబద్ధత లేకుండా, నియంత్రణ లేకుండా, నీతి నిజాయితీ లేకుండా మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా, ప్రజలు మనకి ఎలా కామెడీగా చూస్తారు కదా, మన మీద బాగుపోయేది కదా. అవన్నీ ఆయన తెలుసుకుని ఆయన కావాలి. ఇంకా ఇలా జరుగుతూ ఉంటే కూడా నేను సంతోషంగా ఉన్నానంటే ఆయన వదిలేస్తాం. అది కరెక్ట్. ఆయన వాళ్ళ రాజకీయంలో ఆయన చాలా తప్పటడుగులు వేస్తారు. ఇప్పుడు ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఏఎం రత్నం గారి పేరును సూచించడం జరిగింది, మీరేమంటారు? తప్పేం లేదు. ఏం రత్నం మామూలుడు కాదు కదా. వాళ్ళ పవన్ కళ్యాణ్ సినిమా తీయడం వల్ల ఆయన కొత్తగా కాదు. ఆయన ఆల్రెడీ పెద్ద సినిమాలు తీశారు. కర్తవ్య దాకా అనేక సినిమాలు, పెద్దరికం, భారతీయుడు అనేక సినిమాలు తీశాడు. బాగా అవగాహన ఉన్నవాడు. సినిమా ప్రొడ్యూసింగ్, ఎగ్జిబిటింగ్, డిస్ట్రిబ్యూషన్ అన్నింటి మీద అవగాహన ఉన్నవాడు. ఇవాళ దిల్ రాజు లాంటి వ్యక్తి కూడా ఆయన దగ్గర ట్రైన్ అయిన వాడే. దిల్ రాజు ఆయన కంపెనీలో అప్పుడు కూడా ఎగ్జిక్యూటివ్ గా ఉండేవాడు దిల్ రాజు. ఆ రోజుల్లో ఆయన ఇది కర్తవ్యం సినిమా దిల్ రాజు ఆయన దగ్గర జాబ్ చేస్తుంటారు, పనిచేస్తారు. సో ఆమె అనుభవం ఉన్నవాడే ఆయన చూడటం తప్పలేదు. థ్యాంక్ యూ సో మచ్ చిట్టిబాబు సార్, మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చిట్టి సార్. థ్యాంక్ యూ.
ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.